హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఫ్రీక్వెంట్లీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. వాటి గురించి అయితే మీకు ఈ వీడియోలో సమాధానం అయితే ఇవ్వబోతున్నాను. ఒక్కరు అడగడం కాదు, ఇవి చాలామంది రిపీటెడ్గా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్, ఈ యొక్క డౌట్స్ని. ఓకే, మరి ఇవన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాము. ఓకే, మరి సచివాలయ అభ్యర్థులు మీకైతే ఈ నోటిఫికేషన్లో, 3వ నోటిఫికేషన్లో ఉద్యోగం కావాలి అని చెప్పేసి లక్ష్యంగా ఉన్నారు. మీకోసము మన ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది మన యాప్లో. చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి సార్, మా దగ్గర అమౌంట్ అయితే లేదు అంటూ రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. వారందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. యాప్లో అయితే ఇంకా ఉంది, ఒకసారి చూడండి. మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది మనం చూసిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాము. ఓకే, ముందుగా అందరు చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి గాను మరి నిరుద్యోగ అభ్యర్థులకు, అంతేకాకుండా నిరుపేద అభ్యర్థులకు పండుగ సందర్భంగా మంచి ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేటగిరీ 1 కంప్లీట్ కోర్సు మరియు అన్ని కేటగిరీలకి పేపర్ 1కి పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఇది కేవలం 500 రూపీస్కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీకి అయితే అందచేయడం జరుగుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉంటాయి, అందరు గమనించాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ అయితే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. గాయస్, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మంచి ఆఫర్ ఇది. 2000 రూపీస్ ఉండేటువంటి కోర్స్ని కేవలము 500కే ఇస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి, ముందు మీకు కంపల్సరిగా నచ్చుతాయి. గైస్, మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయండి, పర్ఫెక్ట్గా మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ చూస్తే కనుక మీరు షాక్ అవుతారు, అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, వాటితో పాటుగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. యాప్లో చదువుకోవచ్చు మీరు ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, లేట్ చేయొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక కంటెంట్లోకి వచ్చినట్లయితే ముందుగా సార్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు. సింపుల్ అండి. ఫస్ట్ మనము అంటే సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ద ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మన క్వాలిఫికేషన్ ఏంటి, మనము ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ అండి. చాలామందికి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా తెలియదు, అసలు ఏ ఉద్యోగానికి నేను ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏంటి నా ఎలిజిబిలిటీ ఏంటి అనేది తెలియదు. కాబట్టి మనము ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాము, ఏ కేటగిరీకి ప్రిపేర్ అవుతున్నాము, మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్, నా క్వాలిఫికేషన్ ఏంటి అనేది కంపల్సరిగా అది మనకైతే అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను ఏ ఉద్యోగానికి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. మరి మీ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ కాపీ అయితే తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. సిలబస్ కాపీ లేనిది మాత్రము ఏమీ చేయలేం. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కంప్లీట్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను ఏ బుక్స్ చదివితే మనము గెట్ ఆన్ అవ్వచ్చు అని చెప్పేసి బుక్స్ లిస్ట్ చెప్పాను. ఎవరైనా చూడకుండా వీడియో చూడండి. ఓకేనా, బుక్స్ లిస్ట్ అయినా లేదా బుక్స్ ఎందుకు, ఒక్కో బుక్ మనకు బయట మార్కెట్లో నేను చెప్పినటువంటి బుక్స్ 500 వరకు ఉంటాయండి. ఒక్కో బుక్ తీసుకుంటే 500 అవుతాయి. మరి 500 పెడితే మన దగ్గర కోర్సే వస్తుంది కదా డైరెక్ట్. సిలబస్ కాపీ పెట్టుకొని ఏ ఏ టాపిక్ కంప్లీట్ అవుతుందని టిక్ చేసుకుంటూ మొత్తం ప్రిపరేషన్ అవ్వచ్చు. వీడియోసే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేసాము, చూడండి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ అండి. నిజంగా చెప్పాలంటే మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి కేటగిరీ ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇంకా చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏ కేటగిరీ జాబ్ బెస్ట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సచివాలయ ఉద్యోగాలలో ఏ కేటగిరీ జాబ్ అని ఏం లేదండి, అన్నిటికీ కూడా
సమానమైనటువంటి ప్రియారిటీ ఉంటుంది. ఏ ఉద్యోగానికి అదే స్పెషల్ అండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనుషులలో ఈ వ్యక్తి బెటరా ఆ వ్యక్తి బెటరా అంటే ఎలా చెప్పగలుగుతాం? ఇద్దరు కూడా వారికి ఉండేటువంటి స్పెషాలిటీ వారిది. సేమ్ ఉద్యోగాలలో కూడా ఏ ఉద్యోగానికి ఉండాల్సినటువంటి స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఆ యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఒకరు చెప్తే ఇది బెస్ట్ దీనికి అప్లై చేయంటే కాదు. ఓకే, మీ ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకేనా? దానిపైన మీకు పూర్తి అవగాహన ఉండాలి, అంతే సింపుల్. సో మీరు ఎలిజిబుల్ అయ్యే ఉద్యోగమే బెస్ట్ అనుకోండి, అంతే సింపుల్, ఏం లేదు. ఇక మీరు ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అదే మీకు బెస్ట్ జాబ్గా మనమైతే చెప్పుకోవాలి. ఓకేనా? సో ఇది ఏ కేటగిరీ అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్. ఇక కొంతమంది అయితే ఈ సచివాలయ ఉద్యోగాల గురించి చాలా వెరైటీగా కామెంట్ చేస్తున్నారండి. నిజంగా ఇది ఒక చీప్, అంటే ఇవెందుకు పనికిరానటువంటి ఒక జాబ్స్ లాగా పరిగణిస్తూ కామెంట్స్ అయితే చేస్తున్నారండి. ఇవి ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొంతమంది బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవడం బెస్ట్ ఈ జాబ్స్ కంటే అని చెప్పేసి కామెంట్స్ అయితే చేసి, ఇలా కాదని ఇంకా చాలా వచ్చాయి కామెంట్స్. సో ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఎవరు చేస్తున్నారనేది తెలియదు. బట్ ఏంటంటే కొంతమందిని డీగ్రేడ్ చేయడము, డిస్కరేజ్ చేయడం కోసము. ఓకేనా? కొంతమంది ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతుంటారు, విపరీతంగా ప్రిపేర్ అవుతూ ఆ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులే అందరినీ డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి కామెంట్స్ పెడతారు. సింపుల్గా గుర్తుంచుకోండి, ప్రిపేర్ అవుతారు వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఇలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల చూసిన వారు ఏమనుకుంటారు, సచివాలయం జాబ్స్ ఉత్తవేనంటారా, వేస్ట్ మనం దీనికి ప్రిపేర్ అవ్వడము, అవి చూసారా కామెంట్స్ ఎలా పెట్టారని చెప్పేసి వాళ్ళు ఏమవుతారు, సో డ్రాప్ అవుతారు. చాలామంది కూడా డ్రాప్ అయ్యి ఎందుకులే సచివాలయంకి, నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంది వాటిని చూసుకుందాంలే అనుకుంటారు. సో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వద్దు. ఇలాంటి కామెంట్స్ని జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ఏ ఉద్యోగానికైనా ఆ ఉద్యోగానికి యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఏ ఉద్యోగానికి ఉండేటువంటి ప్రత్యేకత ఆ ఉద్యోగానికే ఉంటుంది. ఓకేనా? ఒక అటెండర్కి ఉండాల్సినటువంటి ప్రత్యేకత కూడా ఆ జాబ్కి ఉంటుంది. మనం ఏ జాబ్ని కూడా డిగ్రేడ్ చేయకూడదు. ఓకే, తక్కువగా చూడకూడదు. ఓకే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. ఒకటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏ ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క ప్రాధాన్యత అనేది కంపల్సరీగా మనము ఇవ్వాలి. ఈ సచివాలయ ఉద్యోగాలు అంతా వేస్ట్ అని కాదండి. ఎవరు కూడా అలా కామెంట్ అయితే చేయకండి. మీకు నచ్చకుంటే ఓకే ఫైన్, దట్స్ యువర్ ఇండివిజువల్ ఒపీనియన్, అంతే కదండి. ఎవరి యొక్క అభిప్రాయం వాళ్ళది. సో బట్ ఎవరు కూడా అలా చేయకూడదు అనేది నా ఉద్దేశము. అంటే డిస్కరేజ్ అవుతారు చాలామంది కూడా. సో మరి దీంట్లో శాలరీస్ ఎంత అని అడిగినప్పుడు ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు 15,000 శాలరీ అయితే వస్తుందండి. తర్వాత నుంచి 27,000 వరకు అయితే మనకు ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఆఫ్టర్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది చాలామంది అయితే కామెంట్ పెట్టారండి, నాకు చెప్పాలనిపించి చెప్పాను ఇది. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయవచ్చు? సో ఇక్కడైతే ఇంట్రెస్టింగ్ అడిగారండి చాలామంది కూడా. సచివాలయం సిలబస్ అనేది చాలా హ్యూజ్ ఉందండి. కేటగిరీ 1 ఏదైతే సాధారణ డిగ్రీతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి సిలబస్ ఓకే ఫైన్. ఏవైతే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 కావచ్చు, నెక్స్ట్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కావచ్చు, ఓకే, మహిళా పోలీస్ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కావచ్చు, ఇవన్నిటి సిలబస్ సేమ్ అండి. కేటగిరీ 1లో వస్తాయి. ఇవన్నీ కూడా సేమ్ వీటి సిలబస్, ఎలాంటి చేంజ్ లేదు. సాధారణ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటికి సిలబస్ మామూలు సిలబస్సే అండి. ఓకేనా? మామూలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సిలబస్సే. వీటికి ఎలాంటి సమస్య లేదు, ప్రిపరేషన్కి సజావుగా జరుగుతుంది. అయితే ఎక్కడ ప్రాబ్లం అంటే ఏవైతే స్పెషలైజ్డ్ కేటగిరీ ఉంటాయో జాబ్స్, యానిమల్ హస్బెండరీ కావచ్చు, సెరికల్చర్ అసిస్టెంట్ కావచ్చు, హార్టికల్చర్ అసిస్టెంట్ కావచ్చు, ఓకేనా, ఏఎన్ఎం కావచ్చు, శానిటరీ అసిస్టెంట్ కావచ్చు, వీటన్నిటికీ సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా పార్ట్ ఏ మళ్ళీ అందరికి సేమ్, పార్ట్ బి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో డిఫరెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే వాటిపైన పట్టు సాధిస్తారో 100% జాబ్ వస్తుందండి. పార్ట్ బి అనేది జాబ్ డిసైడింగ్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, ఎవరైతే దానిపైన కాన్సన్ట్రేట్ చేసి కొంచెం పట్టు సాధిస్తారో ఉద్యోగం అయితే కంపల్సరిగా వస్తుంది. కానీ సిలబస్ మాత్రం చాలా హ్యూజ్ ఉందండి, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ సిలబస్ పైన వీడియో చేశాను, ఎవరైనా చూడకుంటే అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
ఓకేనా. సిలబస్ మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అంటే మనకి ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది అంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కదా. సో ఇంకా టైం ఉంది మనకి, ఇప్పటికే ఇంకా 15 days టైం ఉంది కాబట్టి ఈ టైము ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటున్నారు కదా. ఒక 4-5 months అయితే మనకు 4 months అయితే టైం ఉండే అవకాశము ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇప్పటి నుండే గనక మనము ఎవరైతే ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేస్తారో మన స్టూడెంట్స్ అయితే, నేను ఎప్పటినుంచో వార్న్ చేస్తున్నాను, అలర్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్ని, మన దగ్గర కోర్స్ తీసుకొని ప్రిపరేషన్లో ఉన్నారు ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం. నిజంగా చెప్తున్నాను, ఇది రైట్ టైం అండి. నోటిఫికేషన్ వచ్చాక మనం అప్లై చేసిన తర్వాత ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే మాత్రము డైరెక్ట్గా చెప్తున్నాను, ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడే సో కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే చూడవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండకపోవచ్చండి. హైకోర్టు ఉద్యోగాల లాగా మారతాయి ఇవి కూడా. ఓకేనా, హైకోర్టు ఉద్యోగాల లాగా మారే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్ ఇచ్చారనుకోండి, అవుట్. ఓకే, ఎక్కువ టైం ఉండదు. 45 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి టైం ఉండదు. ఓకే. సో గైస్, ఇవి మరి చాలామంది క్వశ్చన్స్ అడిగినటువంటి ఎఫ్ఏక్యూ అండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. మీ డౌట్స్కి అయితే ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. వీటిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ అండి అందరికీ. మరి పండుగ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు పండుగ ఆఫర్, ఏ క్షణంలోనైనా ఆఫ్ చేయొచ్చు. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరికీ మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.